హాయ్ ఫ్రెండ్స్, మహాభారతం ఈ అత్యద్భుతమైన పురాణ గాథను ఎంత తవ్వితే అన్ని ఆశ్చర్యకరమైన విషయాలు మనకి తెలుస్తాయి. అటువంటి ఒక మిస్టరీ గురించి మనం తప్పక తెలుసుకోవాలి. ఈ పురాణ గాథలో ప్రస్తావించబడిన కొన్ని సంఘటనలు ఎన్నో సందేహాలను కలిగిస్తాయి, ఎన్నో ప్రశ్నలను రేకెత్తిస్తాయి. ముఖ్యంగా గాంధారి అనే పాత్ర మరిన్ని సందేహాలను కలిగిస్తుంది. గాంధారికి నిజంగా 101 మంది సంతానం ఉన్నారా అనే ప్రశ్న మహాభారతాన్ని చదివిన ప్రతి ఒక్కరిలో తప్పక ఒక ప్రశ్న ఉదయిస్తుంది. ఈ ఇతిహాసంలో 5గురు అన్నదమ్ములైన పాండవులలో 3 కుంతీదేవికి జన్మించారని, మరో 2 పాండురాజు రెండవ భార్య అయిన మాద్రికి జన్మించారని చెప్పబడి ఉంది. అయినప్పటికీ కౌరవుల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు కౌరవులు 100 మంది అన్నదమ్ములని, వారికి ఒక సోదరి ఉన్నదని అంటారు. ఈ నిజం కొంచెం నమ్మశక్యంగా అనిపించదు. ప్రకృతి స్వభావాన్ని తీసుకుంటే ఒక బిడ్డకు జన్మనివ్వడానికి దాదాపుగా 9 నెలల సమయం పడుతుంది. కాబట్టి ఒక ప్రసవంలో ఒక గాంధారి ఒక్కొక్క సంతానాన్ని ప్రసవించిందని అనుకుంటే ఆమె 100వ సంతానానికి జన్మనిచ్చే సమయంలో ఆమె మొదటి సంతానానికి కనీసం 75 సంవత్సరాలుంటాయి. అంటే అప్పటికి గాంధారి వయసు ఎంత ఉండవచ్చు అన్నది కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. ఒకవేళ ఆమె కవలల్ని అలాగే ఒక ప్రసవంలో 3 పిల్లల్ని 4 పిల్లల్ని ప్రసవించిందని అనుకున్నా మహాభారత యుద్ధం అంతమయ్యే వరకు ఆమె జీవించి ఉండడం అసాధ్యమని చెప్పవచ్చు. ఒకవేళ 101 మంది సంతానాన్ని ఆమె ఒకే ప్రసవంలో కన్నదని అనుకుందామన్నా వారందరూ బ్రతికి ఉండే అవకాశాలు దాదాపు లేనట్లే. మరి ఇదెలా సాధ్యం? కౌరవులనబడే 100 మంది నిజంగా ఉండేవారా, లేదా ఇదేమైనా మిరాకిల్ ద్వారా సంభవించిందా? మనకు తెలియని ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ఉంటారా? ఈ ప్రశ్నలన్నీ దాదాపు కొంచెం ఆందోళనని కలిగించేవే. ఈసారి ఈ ఇతిహాసం గాంధారి 101 సంతానం గురించి ఏమని చెప్తుందో ఇప్పుడు మనం చూద్దాం. మహాభారత ఇతిహాస రచయిత వ్యాస మహర్షి గాంధారి సేవలకు సంతుష్ణుడై ఆమెకు ఒక వరాన్ని ప్రసాదించాడు. 100 మంది కొడుకులను జన్మించే వరాన్ని ఆమెకు ప్రసాదించాడు. ఆ రోజుల్లో ఇటువంటి వరాలు కొంచెం సాధారణమేనని కొన్ని ఇతిహాసాల ద్వారా అర్థమవుతుంది. గాంధారి విషయంలో ఖచ్చితంగా 100 మంది సంతానం వ్యాస మహర్షి ఇచ్చిన వరమని అంటారు. కురువంశానికి చెందిన ధృతరాష్ట్రుడని గాంధారి వివాహం ఆడింది. అయితే చిన్నతనం నుంచి ధృతరాష్ట్రుడు అంధుడు కావడం చేత రాజ్యాన్ని పాలించే అవకాశం అతని తమ్ముడు పాండురాజుకు దక్కింది. ఈ నిజం ధృతరాష్ట్రుడితో పాటు ఆయన భార్య గాంధారిని కూడా బాగా మనస్తాపానికి గురిచేసింది. అందువల్ల పాండురాజు కుంతీల కంటే ముందుగా పిల్లల్ని కనాలని ఆశించేవారు. తద్వారా తమ కుమారుడే రాబోయే కాలంలో రాజవుతాడని ఆశించారు. కుంతి కంటే ముందు గర్భం దాల్చినందుకు గాంధారి ఎంతో ఆనందం చెందింది. కానీ ఇంతలోగా దురదృష్టం ఆమెను వెంటాడింది. ఆమె కలలను కల్లాలు చేసింది. 2 ఏళ్ల పాటు జన్మనివ్వలేకపోయింది. మరోపక్క కుంతి తన మొదటి కుమారునికి జన్మనిచ్చింది. దీంతో గాంధారి ఒక్కసారిగా తన ఆగ్రహాన్ని అణుచుకోలేకపోయింది. తన గర్భంపై పదే పదే కొట్టుకుని తనను హింసించుకుంది. ఆగ్రహంతో గాంధారి తనను తాను విపరీతంగా హింసించుకోవడం వల్ల ఆమె ఒక మాంసపు ముద్దకు జన్మనిచ్చింది. దీంతో వ్యాస మహర్షి అక్కడకు పిలిపించారు. వెంటనే 100 నేతి సీసాలను తెప్పించమని వ్యాస మహర్షి ఆదేశించారు. ఆ సమయంలో గాంధారి తనకు అమ్మాయి కూడా కావాలన్న కోరికను వ్యక్తపరిచింది. 100 సీసాలు సిద్ధం కాగానే వ్యాస మహర్షి మాంసం ముద్దను 100 భాగాలుగా విభజించి ఒక్కొక్క ముద్దను ఈ సీసాలో ఉంచారు. ఈ సీసాలను భద్రపరచమని గాంధారికి సూచించారు. ఆ విధంగా గాంధారి 100 మంది కొడుకులకు ఒక కుమార్తె దుశ్శలకు జన్మనిచ్చింది. గాంధారి సంతాన జన్మరహస్యానికి సంబంధించి ఎంతో మంది ఎన్నో థియరీస్లో ముందుకొచ్చారు. కానీ కొన్ని మాత్రమే అందులో సరైనవిగా అనిపిస్తాయి. అటువంటి ఒక థియర్ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. ఈ పద్ధతి ప్రస్తుత కాలంలో ఎంతో ప్రాధాన్యత పొందింది. వ్యాస మహర్షికి ఆధునిక టెక్నాలజీకి సంబంధించిన విజ్ఞానం ఉన్నదని ఈ థియరీ చెప్తోంది. అందువల్లే గర్భస్థ పిండాలను సీసాలో పెట్టి వాటి ఎదుగుదలకు అవసరమైన వాతావరణాన్ని కల్పించడానికి అంటారు. ఈ థియరీలో చెప్పబడిన విషయాలు నమ్మశక్యంగా లేవని ఎన్నో విమర్శలు కూడా ఉన్నాయి. ఇంకొక సిద్ధాంతం ప్రకారం గాంధారి దుర్యోధన దుశ్శాసనులనే ఇద్దరి సంతానం. వీరి గురించి మహాభారతంలో ఎక్కువ ప్రస్తావించబడి ఉంది. అయితే అక్కడక్కడ కౌరవులు ప్రస్తావనలో వికర్ణ, యూస్తు అనే పేర్లు పేర్కొనబడినవి. అయితే వీరిలో ఎక్కువగా పాండవులకు అనుకూల భావనలు ఎక్కువగా ఉండేవని అంటారు. అందువల్ల ఈ సిద్ధాంతాన్ని కూడా నమ్మలేమని విమర్శిస్తుంటారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.